అయితే భూ యజమానికి ఆ భూ సేకరణపై లేదా పరిహారం తక్కువగా ఉందని భావిస్తే కోర్టును ఆశ్రయించే పూర్తి హక్కు అతనికి ఉంటుంది. అంటే భూమిని ఇవ్వకపోయినా ప్రభుత్వం బలవంతంగా తీసుకోవచ్చు, కానీ న్యాయమైన పరిహారం ఇవ్వకుండా మాత్రం తీసుకోలేరు. ఇదే 2013 భూసేకరణ చట్టం తెలియజేస్తుంది మనందరికీ. భూసేకరణ జరిగిన తర్వాత ప్రభుత్వం భూమిని తీసుకునే నష్టపరిహారం అంటే కంపెన్సేషన్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తే లేదా ఇవ్వకపోతే భూమి కోల్పోయిన రైతులకు మరియు భూ యజమానులకు చట్టపరంగా బలమైన హక్కు ఉన్నాయి. భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమిని స్వాధీనం చేసుకునే ముందు లేదా స్వాధీనం సమయంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. పరిహారం చెల్లించకుండా భూమిని తీసుకోవడం చట్టవిరుద్ధం అవుతుంది. భూమి కోల్పోయిన వారికి ఉండే మొదటి రైట్ ఏమిటంటే పరిహారం కోరే హక్కు ఉంటుంది. వారికి ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం ఇవ్వకపోతే భూ యజమాని, కలెక్టర్ లేదా భూసేకరణ అధికారి వద్ద రాతపూర్వకంగా డిమాండ్ చేయవచ్చు. అలాగే పరిహారం ఆలస్యం అయితే చట్టం ప్రకారం వడ్డీ, ఇంట్రెస్ట్తో కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది.